ఢిల్లీ బురారీ ఏండ్ల మరణాల మిస్టరీ. ఇది 2018 జూన్ 30 అర్ధరాత్రి దాటిన సమయం. ఉత్తర ఢిల్లీలోని బురారీ అనే ఒక సాధారణ కాలనీ. అక్కడ చుందావాత్ కుటుంబం నివసిస్తుంటుంది. ఆ ఇంట్లో మొత్తం 11 మంది సభ్యులు ఉంటారు. చుట్టుపక్కల వారందరికీ వారు చాలా మంచివారు, మర్యాదస్తులు, విద్యావంతులు. ఒకే ఇంట్లో 3 తరాల వారు ఎంతో సంతోషంగా కలిసి ఉండేవారు. వారు ఒక కిరాణా దుకాణం, ప్లైవుడ్ బిజినెస్ నడిపేవారు. ఆ భయంకరమైన ఉదయం. మరుసటి రోజు జూలై 1 ఉదయం 5:30 అవుతోంది. ప్రతిరోజూ ఉదయమే తెరుచుకునే వారి కిరాణా షాపు ఆ రోజు ఇంకా తెరవలేదు. పాలు తీసుకోవడానికి వచ్చిన పొరుగున ఉండే గురుచరణ్ సింగ్ అనే వ్యక్తికి అనుమానం వచ్చింది. ఇల్లు కూడా బయటనుంచి తాళం వేసి లేదు, తలుపు కొద్దిగా తెరిచి ఉంది. లోపలికి పిలుస్తూ వెళ్లిన గురుచరణ్ సింగ్కు ఎదురైన దృశ్యం అతని జీవితంలో ఎన్నడూ మరువలేని ఒక పీడకలగా మారింది. ఇంటి మధ్యలో ఉన్న హాల్లోని ఇనుప గ్రిల్కు ఒకేసారి 10 మంది శవాలు వేలాడుతూ ఉన్నాయి. అందరి కళ్ళు కట్టేసి ఉన్నాయి. నోళ్లలో కాటన్ ముక్కలు గుసగుసగా కుక్కి ఉన్నాయి. చేతులు వెనక్కి కట్టేసి ఉన్నాయి. వారు వేలాడుతున్న తీరు చూస్తే మర్రి చెట్టు ఊడలు కిందకు వేలాడుతున్నట్లు ఉంది. పక్క గదిలో 77 ఏళ్ల వృద్ధురాలు నారాయణీదేవి మంచం పక్కన గొంతు నలిమి చంపబడిన స్థితిలో పడి ఉంది. ఆ ఇంట్లోని పెంపుడు కుక్క టామీ మాత్రం టెర్రస్ పైన కట్టేసి ఉంది. అది తీవ్రమైన జ్వరంతో మురుగుతోంది. అసలు ఏం జరిగింది? ఇన్వెస్టిగేషన్ షాకింగ్ నిజాలు. మొదట పోలీసులు దీనిని ఎవరో వచ్చి దారుణంగా హత్య చేశారని భావించారు. కానీ విచారణ లోపలికి వెళ్లే కొద్దీ సైన్స్కి కూడా అందని ఒక భయంకరమైన సైకలాజికల్ హర్రర్ కోణం బయటపడింది. పోలీసులకు ఆ ఇంట్లో తవ్వే కొద్దీ 11 డైరీలు దొరికాయి. ఆ డైరీలలో గత 11 ఏళ్లుగా ఆ ఇంట్లో ఏం జరుగుతుందో ప్రతి ఒక్క విషయం రాసి ఉంది. ఆత్మలతో సంభాషణ. ఆ కుటుంబంలో చిన్న కొడుకు అయిన లలిత్ చుందావాత్కు 2007లో చనిపోయిన తన తండ్రి ఆత్మ కనిపిస్తోందని, తండ్రి ఆత్మ తనతో మాట్లాడుతుందని నమ్మేవాడు. తండ్రి ఆత్మ చెప్పినట్లుగానే ఆ ఇంట్లో అందరూ నడుచుకునేవారు. ఆశ్చర్యకరంగా డైరీలో రాసినట్లు చేయడం వల్ల వారి బిజినెస్ బాగా పెరిగింది. ఇంట్లో ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయాయి. దీనితో కుటుంబ సభ్యులందరికీ లలిత్ మాటలపై గుడ్డి నమ్మకం ఏర్పడింది. వటవృక్ష పూజ, ద బన్యన్ ట్రీ రిచువల్. డైరీలోని చివరి పేజీలలో జూన్ 30 రాత్రి ఏం చేయాలో స్పష్టంగా రాసి ఉంది. ఆ ఆచారం పేరు వటవృక్ష పూజ. అంటే మర్రి చెట్టులాగా మారడం. నియమాలు: అందరూ కళ్ళు మూసుకోవాలి, నోళ్లు కట్టేసుకోవాలి, చేతులు బంధించుకోవాలి. అలా చేస్తే ఇంట్లో ఉన్న కష్టాలన్నీ పోయి చనిపోయిన తండ్రి ఆత్మ వచ్చి వారందరినీ కాపాడుతుందని లలిత్ నమ్మించాడు. వారు చనిపోవాలని అనుకోలేదు. అది కేవలం ఒక పూజ మాత్రమే అనుకున్నారు. పూజ ముగియగానే మళ్లీ బ్రతుకుతామని, తండ్రి ఆత్మ తమను రక్షిస్తుందని నమ్మారు. రాత్రి 12 గంటల సమయంలో అందరూ స్టూళ్లపై నిలబడి మెడకు ఉరితాళ్లు తగిలించుకున్నారు. లలిత్ సూచనల ప్రకారం స్టూళ్లను తన్నేశారు. కాని ఏ ఆత్మ రక్షించడానికి రాలేదు. 11 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇప్పటికీ భయపెట్టే కొన్ని రహస్యాలు. ఈ కేసు ముగిసిపోయినా బురారీ ప్రజలను ఇప్పటికీ కొన్ని విషయాలు వెంటాడుతూనే ఉన్నాయి. వింతైన విషయాలు. వివరణ: 11 పైపులు. ఆ ఇంటి వెనుక గోడకు వింతగా 11 ప్లాస్టిక్ పైపులు బయటకు వచ్చి ఉంటాయి. అందులో 4 నిలువుగా, 7 వంగి ఉంటాయి. ఆ ఇంట్లో చనిపోయిన వారిలో 4 పురుషులు, 7 స్త్రీలు కావడం గమనార్హం. 11 కిటికీ గ్రిల్సింటి ప్రధాన తలుపుకు ఉన్న ఇనుప గ్రిల్స్ కూడా సరిగ్గా 11 ఉంటాయి. ఈ సంఘటన జరిగి సంవత్సరాలు గడుస్తున్నా ఆ ఇంటి వైపు వెళ్లడానికి ఇప్పటికీ స్థానికులు భయపడుతుంటారు. అర్ధరాత్రి పూట అక్కడ వింత శబ్దాలు వస్తాయని కొందరు నమ్ముతారు. మూఢనమ్మకం అనేది మనుషులను ఏ స్థాయికి తీసుకెళ్తుందో, ఎలాంటి భయానక ముగింపుని ఇస్తుందో చెప్పడానికి ఈ బురారీ ఇండ్ల ఉదంతమే ఒక సజీవ సాక్ష్యం.